దేనికి ఇంతవరకు ఎందుకు ఈ బందోబస్తు? ఇదే తాడిపిత్రుల్లో ఇంత మాత్రం గేట్లు తెలుసుకుంటా కాబట్టి ఇక్కడ కూడా తెలుసుకుందాం వల్ల లోపలికి వస్తాం కదా ఎస్పీ గారు. అంతేగాని ఏమి లేదు, తెలుసుకుందాం. ఈ పొద్దు ఈడే కూర్చున్నాం. వైసీపీ కార్యకర్తలు కొడితే దౌర్జన్యంగా ఇంట్లోకి దూరితే ఎక్కడి సంఘటన ఎక్కడి సంఘటన పోలీసులు లేని ప్రదేశం ఏది? పోలీసులు లేని ప్రదేశం ఏది? ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఊరేది? ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఊరేది? అక్రమ అరెస్టు చేయడం, అక్రమ అరెస్టు చేయడం, అక్రమ అరెస్టు చేయడం. కార్యకర్తలపై దాడులను వెంటనే అరికట్టాలి. కార్యకర్తలపై దాడులను, తాడిపత్రిలో కార్యకర్తలపై దాడులను పోలీస్ వైఖరి ప్రజా సంక్షేమ పాలనకు పట్టం కట్టండి. ప్రజా సంక్షేమ పాలనకు రాబోయే ఎన్నికల్లో పోలీస్ వైఖరి కార్యకర్తలపై దాడులని, నాయకులపై దాడులని ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాదా? రాజ్యాంగం కాదా? రెడ్ బుక్ రాజ్యాంగం కాదా? రెడ్ బుక్ రాజ్యాంగం కాదా? డౌన్ ద రెడ్ బుక్ రాజ్యాంగం, డౌన్ ద రెడ్ బుక్ రాజ్యాంగం. చంద్రబాబు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడా? తాడిపత్రిలో పోలీసు ఉందా? తాడిపత్రిలో అక్కాని ప్రాణానికి హామీ ఉందా? అన్నాని ప్రాణానికి హామీ ఉందా? తాడిపత్రిలో నీ ప్రాణానికి హామీ ఉందా? తాడిపత్రిలో నీ మానానికి హామీ ఉందా? కొంచెం వాయిస్ ఇవ్వండి. అక్రమ కేసులు పెట్టడం, కోర్టు తీర్పు గౌరవం ఉందా? మన ప్రాణానికి హామీ ఉందా? ప్రాణానికి హామీ ఉందా?
కోర్టు ఆర్డర్ హామీ ఉందా? కోర్టు ఆర్డర్ హామీ ఉందా? అనుమతుల ప్రజాస్వామ్యం ఉందా? వద్దిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వద్దిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వద్దిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మనిషిని దూరి కొడితే ఇది రెడ్ బుక్ రాజ్యాంగమేనా? రెడ్ బుక్ రాజ్యాంగమేనా? అంబేద్కర్ రాజ్యాంగం ఎక్కడ? అంబేద్కర్ రాజ్యాంగం ఎక్కడ? అంబేద్కర్ రాజ్యాంగం ఎక్కడ? అంబేద్కర్ రాజ్యాంగం ఎక్కడ?